ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అనే అతను కడుపుకి అన్నం తిని వార్తలు రాయడు అనేది మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం. ఈ రోజు మొత్తం విషం తినేసి ఆ విషాన్ని కక్కాడు మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అన్నకు నచ్చినప్పుడే రాఖీ అని హెడ్డింగ్ పెట్టి వైసీపీ మహిళా నేతలతో జగన్ రాఖీ సంబరాలు 2 రోజుల ముందే చేసేసుకున్న జగన్ శుక్రవారం ఇక్కడ ఉండరని ముందే మమ అనిపించారు. ఏం నా ఇష్టం చేసుకోకూడదా అంటూ తలతిక్క సమాధానం చెబుతారంట. ఏదైతే వైసీపీ అధినేత జగన్ తీరు కూడా ఇలాగే ఉంది. ఈ నెల 28న శుక్రవారం పౌర్ణమి నాడు రాఖీ పండుగ అయితే జగన్ మాత్రం ఆనవాయితీకి భిన్నంగా 2 రోజుల ముందే బుధవారం రాఖీ పండుగ చేసేసుకున్నారు అని రాశారు. నీకు కొద్దిగన్నా మనిషి లక్షణాలు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ నీలో ఉన్న కొద్దిగన్నా కనపడుతున్నాయా? ఏదైతే మహిళలు కట్టినటువంటి రాఖీల మీద కూడా ఏడ్చావనంటే నువ్వు అసలు నిజంగా మనిషివేనా అని అడుగుతా ఉన్నా. ఎవరైనా కూడా అందుబాటులో లేనప్పుడు ముందే కట్టించుకుంటారు, లేదంటే దాని తర్వాత ఎప్పుడన్నా 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత అందుబాటులో ఉంటే కట్టించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు వెళ్తున్నారు, తప్పేంటి దాంట్లో? చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంటున్నాడు? ఉండేది జూబ్లీ హిల్స్ లోనే కదా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నాడు? ఉండేది మాదాపూరే కదా. ఈ మంత్రులు ఎక్కడ ఉంటున్నారు? ఐటీసీ కోహినూరు హోటల్ నుంచి అనేక హోటల్లోనేగా హైదరాబాద్ లో ఉంటుంది. మరి వాళ్ళ మీద కదా రాయాల్సి నువ్వు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాళ్ళు ఏదైతే మహిళా నేతలు రాఖీ కడితే దాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్నారంటే మీ బతుకులు ఏమనాలి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి 24 గంటలు ఏడవటం తప్ప మీకు ఇంకొకటి లేదా? ఎవరైనా ఎల్లప్పుడు వేరే చోట ఇప్పుడు అన్నకి చెల్లెళ్ళు రాఖీ లేదంటే అక్కలు రాఖీ తమ్ముళ్ళకి ఎప్పుడు కడతారు? ఆ రాఖీ పండుగ రోజు అందుబాటులో ఉంటే కడతారు, లేదంటే ముందే కట్టేస్తారు ఎక్కడన్నా బయటికి వెళ్తుంటే అన్న. సో ఇది ఎక్కడైనా ఉండే సాంప్రదాయం. సో ముందు అంట 2 రోజులు ముందు కట్టకూడదంట రాఖీ. నువ్వు కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తిని వార్తలు రాస్తున్నావా? కొద్దిగన్నా సిగ్గెట్ట నీకు ఆ దేవుడు పెట్టలేదు. నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద రోజు ఏడుస్తూ వార్తలు రాయకపోతే నీకు ఇంట్లో కూడు పెట్టట్లేదా? కనీసం కొద్దిగన్నా సిగ్గు తెచ్చుకో, కొద్దిగన్నా మనిషిలాగా ప్రవర్తించు రాధాకృష్ణ. జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీలు కడితే ఆ రాఖీలను కూడా చూసి ఓర్చుకోలేక ఏదైతే మొత్తం విషం కక్కుతున్నావంటే నిన్ను అందుకనే కదా అనేది బూతు కిట్టు అనే నీ రాతల్ని బూతు రాతలు అనేది అందుకనే కదా. అన్నకి చెల్లెళ్ళు కట్టేటటువంటి రాఖీల మీద కూడా ముందే ఎందుకు కట్టారని చెప్పి ఏడుస్తూ హెడ్డింగ్లు పెట్టి బ్యానర్ ఐటమ్ వేసావంటే అసలు నీలాంటి వాడు ఇంతే దిగజారడలే అన్న ప్రతిసారి నువ్వు దిగజారిపోతానే ఉంటావు. నీ బతికే అంతని మరొకసారి ప్రూవ్ చేసుకున్నావు. నీది గలీజు బతుకని రాధాకృష్ణ మరోసారి ప్రూవ్ చేసుకొని ఈ వార్త రాశాడు అనేది మాత్రం క్లియర్ కట్ గా అర్థం అవుతా ఉంది.